ఈ ప్రపంచానికి కానుకివ్వడానికి నేను ఎంచుకోబడ్డాను. ప్రపంచంలో అన్నిటికంటే చాలా గొప్పది. నా కథ మీకు తెలుసనుకుంటారు, అది మాత్రం మీకు తెలీదు. మా తండ్రి యోగ్యం 40 రోజుల ఉపవాసానికి ఎడారికి ప్రయాణం మొదలుపెట్టారు. తనకి బిడ్డ పుట్టనందున ప్రభువు శిక్షిస్తున్నాడని. మా అమ్మ యాన్ బిడ్డ కోసం ప్రార్థించింది. నేను మిమ్మల్ని బాధించానా ప్రభు? నాకు ఒక బిడ్డను ప్రసాదించు. ఆయనకి వినపడుతోంది. ఎవరు ఎవరు అసలు ఎవరు మీరు? ఇక్కడికి మీరు ఎలా వచ్చారు? నేను గేబ్రియల్. ఆయన మీకు ఒక కుమార్తెను ప్రసాదిస్తాను. ఏంటి కూతురా? ఆగండి ఆగండి. కుమార్తె? అవును, మీకు పుట్టబోయేది కుమార్తె. ఆమె మాత్రం సాధారణమైనది కాదు. దేవుని యొక్క ఆకాంక్షని పూర్తి చేయడానికి వస్తోంది. దానికి బదులుగా చెప్పండి, ఏంటిది? ఒక వాగ్దానం. నేను వచ్చేలోపు ఆమె దేవుని సేవకి అంకితమయ్యేలా నువ్వు చూడాలి. దేవుని సన్నిధి ఆమె నివాసం కావాలి. యాన్, మన ప్రార్థనలు ఫలించాయి. క్రీస్తు పూర్వం 20లో రోమన్లు హెరాడ్ చక్రవర్తిని తన కబంధ హస్తాలతో జూడియాని పరిపాలించమని నియమించారు. దాంతో మా 2 ప్రపంచాలు ఢీకొన్నాయి.
నా ప్రజలారా, జెరూసలం నాగరికులారా, నేను 2వ ఆలయాన్ని పునర్నిర్మించబోతున్నాను. గతంలో ఎవ్వరూ ఎన్నడూ ఊహించలేనంత గొప్పగా, అద్భుతంగా. అందుచేత నాకు కలిగే బాధను, సమస్యలను నేను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను. దాన్ని గొప్పతనానికి శిస్తుగా నేను వాటిని స్వీకరిస్తాను. శాశ్వతత్వం ఈ బాధలను నాపై మోపింది. ఈ ఆలయ నిర్మాణంతో నేను మరింత దగ్గరవుతాను ఆ దేవునికి. ఈ పవిత్ర జూడయా రాజ్యాన్ని నాకు ఒక మహాప్రసాద రూపంలో అందజేసినందుకు మీ రాజు హెరెడ్నైన నేను యూదులందరికీ రాజుని. ఈ అన్యాయాన్ని మనం ఇంకా చూస్తూ ఊరుకోకూడదు. నా మాట వినండి. సమయం వచ్చేసింది తిరుగుబాటుకి. ఇదిగో ఈ ఆలయం హేరోడు పొగరుకి, రోమనుల అంగీకారం పట్ల అత్యాశకి తార్కాణం. తను దేవుణ్ణి గౌరవిస్తానంటున్నాడు. అతను రోమన్ల ఆట బొమ్మ మాత్రమే. తను యూదుల రక్తాన్ని విడిచి గద్దెను ఆక్రమించాడు. అతను అసలు యూదుడే కాదు. హేరోడ్ చట్టవిరుద్ధమైన వికృత పాలన వల్ల యూదు మతం ఎలా పునరుద్ధరించబడుతుంది? మన పురోహితుడు అరిస్టోబులస్ ని అనుసరించాలి. మనల్ని దైవ మార్గంలో నడిపిస్తారు. ఇవన్నీ మనకు కష్ట సమయాలు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో ఆ దేవుని మహత్తర ఉనికే మనకు మార్గం చూపిస్తుంది. అరిస్టాబ్యులస్, మీరు కనపడకుండా ఉండాలి. నాకు నా ప్రజల మద్దతు ఉంది సోదరి. మనం శక్తివంతులమని నీకు హామీ ఇస్తున్నాను. లేదు, అన్నీ మారిపోయాయి. నా చిన్ని చిలక, నా ప్రేయసి, ధన్యవాదాలు. ఏదైనా కష్టంలో ఉన్నావా? నీ బాధ ఏమిటి రాణి? నేనెవరో కూడా నీకు గుర్తులేదు. నాకు గుర్తుంది నువ్వెవరు. నాకు ఈ మహాసామ్రాజ్య నిర్మాణంలో ఎంతో సాయపడ్డావు. నాకు ఎంతోమంది అందమైన హాస్మోనియన్ బిడ్డలనిచ్చావు. నా హృదయం ఎప్పుడూ నీ చెంతనే ఉంటుంది. ఎంతో బాధాకరమైన మన వివాహాన్ని గుర్తు చేసుకుంటూ తాగుదాం. చెప్పు, ఇంతకీ సమాచారం ఏంటి? సరే, మీ అన్న సంగతి మేం చూసుకున్నాం. నువ్వొక్క రాక్షసుడివి. అవును. ఒకరోజు ఈ ఉన్మాదం అంతమవుతుంది. డేవిడ్ సింహాసనం తిరిగి నెలకొల్పబడుతుంది. కదలబోకు నా ప్రేయసి. మేరీ ఆమె, నా చిన్నారి చిలక.
మేరీ. గాయాలు చేసుకోకుండా కాస్త జాగ్రత్తగా కోయి. అవునార్య, ప్రతి పండు ఆ దేవదేవుడి వరమే. ఆ విషయం మర్చిపోకు నేస్తం. ఈ సమయంలో ఎక్కడికి పారిపోయా? మేరీ, ఇలా రా. నేను కూడా వస్తున్నా. మేరీ, నువ్వు ఎక్కడున్నా? నేను నీ నేస్తాన్ని తీసుకొచ్చాను. నోమ్, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు నోమ్ నీతో ఆడుకోవాలనుకుంటున్నాడు. రా, నేను నీకు ఒకటి చూపిస్తాను. భోజనానికి పిలిచినప్పుడు రావాలి. నీకు వినపడిందా మేరీ? రా నోమ్, నువ్వు చాలా నెమ్మదిగా వస్తున్నావు. వేగంగా వెళ్తున్నావు. ఆగు, త్వరగా రా. కొన్ని అత్తపళ్ళు కోసుకెళ్దాం. అమ్మ చాలా సంతోషపడుతుంది. మేరీ, రారా. అత్తపళ్ళు తామంతట తామే రావు. నడుచుకుంటూ వెళ్ళొచ్చుగా. ప్రభు, ఏమిటి? ఫారసిక్ అసంతృప్తి గురించి అనేక వార్తలొచ్చాయి. అది కూడా ఎంతగానో అలాగా? సంపన్నమైన కొండ ప్రాంతాల నుంచి. అసంతృప్త? అవును ప్రభు. ఇంతకీ ఈ అసంతృప్తి దేనికి మార్సలస్? ఈ చొరబాట్లన్నీ కూడా నబేటియన్ దోపిడీదారులకు మీరు విరుద్ధంగా పోరాడాలని. ఓ, ఇంకా పుకార్లేంటో తెలుసా? ఓ రక్షకుడు వస్తున్నాడట. రక్షకుడా? రక్షకుడు గురించి మాట్లాడేది ఎవరు? సలోమే, మీరు యూదుల రాజ్యానికి మహారాజు. మీరే మాకు నిజమైన రక్షకులు. రక్షకుడి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? నా భర్తతో పాటు అందరూ అంటున్నారు. నీ భర్తైన కోస్టబారిసా? అవును. అవునట. హ. అతన్ని వదిలిపెట్టేయమంటావా? స్వేచ్ఛనిప్పించనా? లేదా చెప్పు సెలమే, అతన్ని నడిబజార్లో రాళ్లతో కొట్టి చంపించనా? ఏమంటావు? వాడికి ఉరి వేస్తే జనం సంతోషిస్తారు. ఒకటి చెప్పు, నీకెవరిని పోగొట్టుకోవడం కష్టం? నీ ప్రియమైన ప్రేమికుడా లేక భర్తనా? మీ పరిపాలన కోసమే నా ప్రేమ. మంచిది. బేష్. అమ్మ మన కోసం వేచి ఉంది. నాన్న పట్టుకో. ఏంటి ఇట్లా? హే ఆగు, హే ఆగు, పట్టుకో. నిన్నే ఆగు. మేరీ, ఇవన్నీ శుభ్రం చేయాలి. లారా, ఎప్పుడు ఉరుకులు పరుగులేనా? కాస్త పని నేర్చుకోవాలి. చూడు, తను వేగంగా పరిగెడుతోంది. ఏమైంది? నీలి వస్త్రం వేసుకున్న వ్యక్తిని వాళ్ళ చూశాను. ఏంటి నాన్న? నీ పుట్టిన
పుట్టుకే ఓ విచిత్రం. అది ఒక కానుక మీ అమ్మకి నాకు. దానికి బదులు వాగ్దానం చేశాను. ఆ వాగ్దానం నెరవేర్చాలి. ఆమె ఇక్కడెందుకుంది? మనం ఇంటికి పోదాం. వద్దు. ఆ అమ్మాయిని లోపలికి రానివ్వు. హా. నువ్వేనా? నీ వల్ల నాకెంతో గర్వంగా ఉంది. వెళ్ళు, వెళ్ళమ్మా. నా పేరు ఏనా. పాపా, ఇలా దగ్గరగా రామ్మా. నువ్వెందుకు వచ్చావు? ఒక వాగ్దానాన్ని నెరవేర్చుకోవటానికి వచ్చాను. ఇది నిజమేనా? వాగ్దానపు మార్గం చివరకు వచ్చిందా? ఈ గృహానికి నీకు మనస్ఫూర్తిగా ఎల్ షడాయ్ స్వాగతం పలుకుతోంది పాప. నన్ను నమ్ము, అతను కొంత సమయం వెలుబుచ్చుతాడు.